కాకరకాయ ఫ్రైని ఇలా చేసి పెట్టారంటే కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి రసం పిండామంటే చేదంతా పోతుంది. ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయ్యేలోగా దీంట్లోకి పొడి చేసుకుందాం. కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసామంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే పోపు గింజలు మాడిపోకుండా ఉంటాయి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని 1 నిమిషం పాటు తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కారపొడిని కూడా వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇది డైరెక్ట్గా రైస్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్న రైస్ అంతా కలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.